గౌరవ స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు సభలో ఉన్నారు కాబట్టి నా నియోజకవర్గంలో దాదాపు కల్వెల ప్రాజెక్ట్ అని నా పక్క నియోజకవర్గమైన మానకొండూరులో ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ఆ దానికి కింద నా నియోజకవర్గం సంబంధించిన వీణవంక మండల్ జమికుంట మండల్కి దాదాపు 5-6 వేల ఎకరాలకి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని పోయిన జూలైలో 2023 జూలైలో తెగిపోయింది. ఆ తెగిపోయిన తర్వాత ఆ రోజు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఎంబడబడి ఆ రోజు డిపిఆర్ వేసి 70 crores డిపిఆర్ కేసి ఆ డిపార్ట్మెంట్కి వచ్చింది. దయచేసి ఇరిగేషన్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అన్ని నియోజకవర్గాలకి 100 కోట్ల రూపాయలు మీరు ఇస్తున్నట్టు చెప్తా ఉన్నారు. దయచేసి మా నియోజకవర్గానికి కూడా ఖచ్చితంగా ఆ 70 కోట్ల రూపాయలతోని శాంక్షన్ చేసి ఆ కల్వెల ప్రాజెక్ట్ ఇస్తే రైతులందరికీ కూడా లాభం అవుతుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ పాయల్ శంకర్ గారు 1 minute లో కంప్లీట్. సార్ ఒకటే మంత్రి గారికి సార్ ధన్యవాదాలు సార్. ఒకటే నిమిషం మంత్రి గారికి ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి సార్. నా ఆదిలాబాదులో 90% కోటా చెనాక అనే ప్రాజెక్టుకు 90% నిధులు 15,600 కోట్లు ఖర్చు పెట్టి అది చివరి దశలో ఉన్నది. నేను మొదటి సమావేశంలోనే మంత్రి గారికి విజ్ఞప్తి చేసిన, ఏ ప్రభుత్వం చేసినా సరే అది ప్రజల సొమ్ము, ఆ ప్రభుత్వం చేసింది. మీరు బేచజాలకు పోకుండా 10% నిధులు విడుదల చేస్తే నా నియోజకవర్గంలో దాదాపు 65,000 ఎకరాలకు ఆయకట్టు సాగైతుంది. కాబట్టి రేపు దాన్ని పూర్తి చేస్తే మీ చేతులతోనే ప్రారంభోత్సవం చేయవచ్చు కదా. దయచేసి మంత్రి గారు ఒక విషయం ఏంటంటే సార్, మా ఆదిలాబాద్ వెనుకబడ్డ ప్రాంతం సార్. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికే నిధులు పోతున్నాయని అనుకుంటుంటే, మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో